ప్రతిరోజు ఇడ్లీలోకి మనము పల్లి చట్నీ వేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలా మునగాకు కారంతో కూడా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఒక్కసారి తయారు చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. హడావిడి లేకుండా ప్రొద్దున ఇడ్లీలు వేసి కొంచెం మునగాకు కారం వేసామంటే టిఫిన్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండాలంటే, గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టాలంటే కనుక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసి మునగాకు కారంతో ఇడ్లీలను కోట్ చేస్తూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇంకా ఎందుకంటే నెయ్యి వేసాం కదా. ఇంతేకాకుండా ఈ కారపొడిని చాలా రకాలుగా వాడుకోవచ్చు. మీరు ఎగ్ ఫ్రై చేసినప్పుడు చివర్లో చల్లుకోవచ్చు, ఆలూ కర్రీలో చల్లుకోవచ్చు. మునగాకు కారపొడి వేసి సింపుల్గా వెజిటేబుల్స్తో రైస్ని ఫ్రై చేసుకుంటే మునగాకు ఫ్రైడ్ రైస్ కూడా తయారవుతుంది. ఇలా చాలా రకాలుగా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, కానీ మునగాకు మాత్రం డైట్లో తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే మునగాకులో చాలా కాల్షియం ఉంటుంది, కళ్ళకి మంచిది, హెయిర్కి మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అండ్ దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలంటే కింద ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కండి, ఫుల్ వీడియో చూడండి.